తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం 6 గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 29, 35 వార్డుల్లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీ నాయక్ పరిశీలించారు. అర్హులైన వారందరికీ అభయహస్తం గ్యారంటీ పథకాలను వర్తింపచేస్తామన్నారు. ప్రజాపాలనలో భాగంగా 5 పథకాలకు ఒకే దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాగానే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఉమ్మడూరు 29వ వార్డులో మా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోర్నపు సోమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పాలన కేవలం ప్రజలకు దగ్గర కావాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తాం, అలాగే జాగ లేని వాడికి 100 గజాల జాగతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పేసి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం అని మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కొరకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతోటి ఆరోగ్య బీమా పథకంతో పాటుగా అలాగే ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కార్యక్రమం మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాం. చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టుగా ప్రజాపాలన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇందులో పేర్కొన్నట్టుగా 5 ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా పేద వర్గాలకు ఇది కనుక అమలు చేసినట్టయితే ప్రజలకు చాలా చాలా పెద్ద ఆదాయ వనరుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు చాలా రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈ 5 సంక్షేమ పథకాలు ఏదో ఇందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ వార్డు సభను నిర్వహించడం జరిగింది. వార్డు సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా జేసీ గారు, ఎస్పీ గారు, ఇంకా ప్రముఖులందరూ కూడా వీడికి వచ్చేసి ఈ సభను విజయవంతం చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా వార్డు ప్రజలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.